సొంతిల్లు ప్రతి ఒక్కరికి కల. పైసా పైసా కూడబెట్టి దానికి తోడు బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తారు. బ్యాంక్ లోన్ తీసుకునే సమయంలో వడ్డీ, ఈఎంఐ చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే హోమ్ లోన్ను 15-20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. గృహ రుణాలకు సంబంధించి 10% రూల్ పాటిస్తే పెద్ద ఎత్తున రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని, తద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. 10% రూల్తో హోమ్ లోన్ వడ్డీ ఆదా. 50 లక్షల హోమ్ లోన్ కు వడ్డీ 59 లక్షలు. 10% ఈఎంఐ రూల్తో వడ్డీ 59 లక్షల ఆదా. ఈఎంఐలో 10% డబ్బును సిప్ లో పెట్టాలంటున్న నిపుణులు. సొంతిల్లు కొనాలనేది మధ్యతరగతి కుటుంబాల అతిపెద్ద కల. అయితే ఈ కలను నిజం చేసుకునే క్రమంలో హోమ్ లోన్ తీసుకోవటం వల్ల ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఉదాహరణకు 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే 9% వడ్డీతో 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి నెలకు 45,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్లు పూర్తయ్యేసరికి తీసుకున్న అప్పు కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. 50 లక్షల హోమ్ లోన్ పై సుమారు 50-58 లక్షలు వడ్డీ రూపంలో బ్యాంకుకు చెల్లిస్తాం. ఇది పిల్లల చదువులు, రిటైర్మెంట్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హోమ్ లోన్ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి ఈజీ మార్గాలు చాలా ఉన్నాయి. అందులో 10% చిట్కా పాటిస్తే చాలా వరకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. మీ ఈఎంఐలో 10% ప్రతి నెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా మీరు రుణం తీర్చే సమయానికి పెద్ద మొత్తంలో సంపదను సృష్టించవచ్చు. అదనపు డబ్బును లోన్ క్లియర్ చేయడానికి బదులుగా సిప్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ కోసం ఆర్థిక భద్రత పొందవచ్చని చెబుతున్నారు. ఇంటి రుణం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి 10% రూల్ అనే ఒక బెస్ట్ ఆప్షన్ సూచించారు. మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ మొత్తంలో 10% విడిగా ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ లో పెట్టుబడి పెట్టాలి. అంటే మీ ఈఎంఐ 45,000 అయితే మరో 4,500 మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్లో సగటున 14% రాబడిని ఆశించినా 20 ఏళ్ల తర్వాత మీ వద్ద సుమారు 59 లక్షల సంపద సమకూరుతుంది. ఇది మీరు బ్యాంకుకు కట్టిన వడ్డీ మొత్తాన్ని తిరిగి పొందినట్లవుతుంది. హోమ్ లోన్ తీసుకున్న చాలా మంది బోనస్ లేదా అదనపు డబ్బు వచ్చినప్పుడు గృహ రుణాన్ని ముందుగానే కట్టేయాలని చూస్తారు. ఇది ఆర్థికపరమైన పొరపాటని నిపుణులు అంటున్నారు. బ్యాంకులు లోన్ ప్రారంభంలోనే అధిక వడ్డీని వసూలు చేస్తాయి కాబట్టి మధ్యలో కట్టే డబ్బు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా ఆ అదనపు మొత్తాన్ని సిప్ లో చేర్చడం వల్ల కాలక్రమేణా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు సంపదను సృష్టించవచ్చు. ఈ విధానం గృహ రుణానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పెట్టుబడి కేవలం సంపద సృష్టి మాత్రమే కాదు, కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా ఇస్తుంది. ఒకవేళ మీరు త్వరగా రిటైర్ కావాలనుకున్నా లేదా ఊహించని పరిస్థితులు ఎదురైనా ఈ నిధి అండగా ఉంటుంది. ఈ విధంగా కూడబెట్టిన 1 కోటి నిధిని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలకు 50,000 ఆదాయం వచ్చేలా మార్చుకోవచ్చు. సొంతిల్లుండి నెలకు 50,000 రాబడి ఉంటే రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. కాబట్టి అప్పును తీర్చడమే లక్ష్యంగా పెట్టుకోకుండా 10% నియమంతో భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవడం సరైన ఆర్థిక సూత్రమని నిపుణులు అంటున్నారు.